సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధులారా, తత్వబోధ మన 18వ క్లాసు ప్రారంభించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూనాం హితార్థాయ తత్వబోధోభిధీయతే. ఇప్పుడు తత్వబోధలో ఒక ముఖ్యమైన అంశాన్ని చూస్తున్నాం. శాస్త్రాలు అన్ని అంటే మన వేదాలన్నీ, మన సనాతన ధర్మ సారం అంతా కూడా ఈ అంశంలోనే ఉంది. ఈ అంశము జీవాత్మ పరమాత్మ ఐక్యము. ఈ ఏకత్వాన్ని శాస్త్రము మనకు అనేక విధాలుగా అర్థమయ్యే రీతిలో వివరిస్తుంది. ముఖ్యంగా ఏకత్వాన్ని సూచించేటటువంటి ఈ వాక్యాలను సాంకేతికంగా శాస్త్రంలో మహావాక్యము అంటారు. ఇది కొంచెం మీరు డిక్షనరీ చూశారనుకోండి, ఇంగ్లీష్ లో స్పిరిచువల్ ఈక్వేషన్ ఉంటుంది. డిక్షనరీ మీనింగ్ ప్రకారం మహా అంటే చాలా పెద్ద, వాక్యం అంటే సెంటెన్స్, అంటే చాలా చాలా పెద్ద సెంటెన్స్ అంటే లిటరల్ గా డిక్షనరీ ప్రకారం చూస్తే. కానీ తత్వమసి చాలా చిన్న మాట. మనకు ఉపనిషత్తుల్లో ఎన్నో ఇటువంటి వాక్యాలు ఉంటాయి, అంటే మహావాక్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ అత్యంత విలువైన ఒక మహావాక్యం, అందరికీ నాలుక మీద నానుతూ చటుక్కున గుర్తు వచ్చే ఒక మహావాక్యం, తత్ త్వం అసి. కాబట్టి మహా అంటే చాలా పెద్దది అని కాదు అర్థం. మహా అంటే అత్యంత విలువైన ఒక చిన్న మాట అంటుంది శాస్త్రం. ఇది అంటే ఈ మహావాక్యము తత్ త్వం అసి ఉపదేశ వాక్యము అని అంటారు. ఎందుకంటే గురువు శిష్యుడికి ఉపదేశిస్తాడు కనుక. తత్ ఆ పరమాత్మ, ఆ పరమాత్మ, త్వం నీవు, అసి అయి ఉన్నావు. నీవెవరు? జీవాత్మ. ఆ పరమాత్మతో నీవు జీవాత్మ, ఆ పరమాత్మతో సమానంగా ఉన్నావు. అంటే నీకు, అంటే నువ్వు జీవాత్మ, ఆ పరమాత్మకు తేడా లేదు. ఎంత తేడా? కొంచెం తేడా ఉంది అనుకోకూడదు, అస్సలు తేడా లేదు. తేడా ఎంత అంటే 0 తేడా. శిష్యుడు బోధించినప్పుడు, గురువు బోధించినప్పుడు ఈ మహావాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, ఈ మహావాక్యాన్ని సరిగా విశ్లేషించుకోవాలి. నీవు పరమాత్మతో సమానం అని గురువు అన్నప్పుడు శిష్యుడు తిరిగి నీవు పరమాత్మతో సమానం అని గురువుతో అనకూడదు. శిష్యుడు నీవు ను నేనుగా మార్చుకోవాలి. నీవు అనే శబ్దాన్ని నేను అనే శబ్దంగా మార్చుకోవాలి. జీవాత్మ పరమాత్మకు భిన్నం కాదు,
సమానమే అని అనగలగాలి. నేనే ఆ పరమాత్మను అయి ఉన్నాను అని దృఢంగా అనగలగాలి. సారాంశం ఏమిటంటే, నేనే దేవుణ్ణి, నేనే పరమాత్మను, నేనే ఈశ్వరుణ్ణి, నేనే భగవంతుణ్ణి, నేనే ఆ దైవాన్ని అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మొదటిసారిగా విన్నప్పుడు శిష్యుడికి ఈ వాక్యం మింగుడు పడదు. నేను అల్ప మేధస్సు గల ఒక తెలివి తక్కువ మనిషిని. నేనెక్కడ సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి అయిన భగవంతుడు ఎక్కడ? అసలు నేను ఎలా సమానం అవుతాను? గురువు నాకు వెన్న రాస్తున్నాడు. నా నుండి గురువు ఏదో ప్రయోజనం ఆశించి ఇలా వింతగా నన్ను పొగుడుతున్నాడు అనుకుంటాడు శిష్యుడు. నిజమే కదా? అల్పజీవి అయిన నాకు విశ్వమంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడికి అసలు పోలికెక్కడ? ఇది అసాధ్యము, అసంభవము, నమ్మశక్యము కాదు. మరి గురువు ఎందుకు అలా అంటున్నాడు? ఏమో మరి నాకు అర్థం కావట్లేదు. గురు బోధను నేను ఎలా నమ్మాలి అని ఒక అయోమయ అవస్థలో ఉంటాడు శిష్యుడు. శిష్యుడు ఈ అయోమయ అవస్థ నుండి ఎలా బయటపడతాడు అనేది మనం చూస్తున్నాము. స్థూల సూక్ష్మ శరీర అభిమానిత్వం, పద వాచ్యార్థః, ఉపాధి వినిర్ముక్తం, సమాధి దశం సంపన్నం, శుద్ధం చైతన్యం, త్వం పదలక్ష్యార్థః. ఇది సాంస్క్రిట్ లో మనం చెప్పుకున్నాం. ఇది ఒక సాంకేతికమైనటువంటి అంశం. అంటే మనం ఈ మహావాక్యాన్ని తత్వం అసి నేను అర్థం చేసుకోవటం ఇంపాసిబుల్ అని మైండ్ ని సెటప్ చేసుకుంటే ఎవరేం చేయలేరు. ఇంకా అర్థం కాదు, జీవితంలో అర్థం కాదు. అర్థం కాకుండానే రాలిపోతారు. మనం బుద్ధితో ఆలోచించాలి. చాలా విషయాలు మనకు ఆటోమేటిక్ అర్థమైపోతున్నాయి. అదే శాస్త్రం చెప్పేది. ఇప్పుడు ఏం చెబుతుంది శాస్త్రం? వాచ్యార్థం లక్ష్యార్థం రెండు ఉంటాయి. ఆ రెండు ప్రతి మాటకి ఉంటాయి. నువ్వు ఎక్కడైతే తీసుకోవాలో తీసుకుంటున్నావు. అసలు వాచ్యార్థం అంటే ఏమిటి, లక్ష్యార్థం అంటే ఏంటి తెలిస్తే కదా, అది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు పూర్తి అర్థం తీసుకోవటం లేదా కొంత భాగం మాత్రం అర్థం తీసుకోవటం సామాన్యంగా జరుగుతుంది. అది పూర్తిగా అర్థం తీసుకుంటే దాన్ని వాచ్యార్థం అంటారు. అంటే ప్రత్యక్ష అర్థము, పూర్తి అర్థము, ప్రాథమిక అర్థము అన్నమాట అని అర్థం చేసుకోవాలి. ఇది ఆటోమేటిక్ మనకు జరిగిపోతుంది. ఇంత ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు నేను. ఇప్పుడు కొంత భాగాన్ని మాత్రమే అర్థం చేసుకుంటే కొంత భాగం అంటే మనం లోపల ఫిల్టర్ చేసేసుకుంటాం. దానికి మళ్ళీ పుస్తకం చూసి లక్ష్యార్థం ఏంటి వాచ్యార్థం ఏంటి అని చూడం. అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. బాబు, అమ్మా, బాబు ఇట్లా అన్నారనుకోండి మిమ్మల్ని ఎవరైనా. అతను నిజంగా బాబు, అతను ఒక బాబు అంటే పురుషుడు, మగవాడు, బాలుడు. అదేంటి సార్ నన్ను అమ్మ అంటున్నారు? అమ్మ అంటే మరి లేడీస్ గర్ల్స్ కదా, నన్ను ఎందుకు అమ్మ అన్నారు అని అడగడు. ఏదో ప్రేమతో పిలిచాడు అనుకుంటాడు. అనుకుని బాబు ఇట్లా అంటే, సార్ నా చేతులు రమ్మంటారా, నా కాళ్ళు రమ్మంటారా, నా ఇంద్రియాలను పంపించమంటారా, నా మనసును పంపించమంటారా, లేదా నన్నే పూర్తిగా రమ్మంటారా సార్, నాకు అర్థం కాలేదు సార్ అంటాడా ఆ బాబు? చిన్న బాబు ఇట్లా అంటే వచ్చేస్తాడు.
అది అలా మనం అన్ని అర్థం చేసుకుంటాం. ఇది తప్ప. కాబట్టి ఆత్మబంధులారా, పూర్తి అర్థం తీసుకుంటే అది వాచ్యార్థం, ప్రత్యక్షార్థం, ప్రాథమిక అర్థం. కొంత భాగాన్ని మాత్రం తీసుకుంటే అది లక్ష్యార్థము, పరోక్ష అర్థము, సెకండరీ మీనింగ్, రెండవ అర్థము, అంటే సూచించబడిన అర్థము. మళ్ళీ చెప్తున్నాను, ఒకే మాటకు వాచ్యార్థము, లక్ష్యార్థము రెండు ఉంటాయి. బుద్ధితో తెలివైన వ్యక్తి సందర్భాన్ని బట్టి వాచ్యార్థము లేక లక్ష్యార్థము ఏది సబబు అనిపిస్తే ఆ అర్థాన్ని తీసుకుంటాడు. ఒక ఉదాహరణ చూద్దాం. నేను అనే మాట ఉంది. నేను 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 అనే మాటకి ఏమిటి అర్థం? శరీరము, మనస్సు, ఇంద్రియాలు, చైతన్యం అన్ని కలిపి, అంతే కదా, అన్ని కలిపిన అర్థం. నేను అనే మాటలు ఇవన్నీ ఉంటాయి. అది ఎవరు చెప్పవసరం లేదు మనకి, ఎవరు అడగరు. ఒక్క నిమిషం సార్, నేనన్నారు, మీ ఉద్దేశం ఏంటి సార్? నేనంటే నా మనసా, నేనంటే నా బుద్ధా, లేకపోతే నేనంటే మీ కాళ్ళ, మీ చేతుల అని ఎవరు అడగరు. నేను అంటే అర్థం చేసేసుకుంటారు ఫుల్. ఇంకొక మాట చెప్తా, నేను లావుగా ఉన్నాను అని ఒక మనిషి అంటే నాకు అర్థం కాలేదు సార్, ఇంకోసారి చెప్పండి. మీ మనసు లావుగా ఉందా? మీ చైతన్యం లావుగా ఉన్నదా? మరి మీ కాళ్ళు లావుగా ఉన్నాయా అని అంటారా? అందరూ ఆటోమేటిక్ అర్థం చేసుకుంటారు. నేను లావుగా ఉన్నాను అని ఒక మనిషి అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి నేను అనగా బాడీ, శరీరము, స్థూల శరీరము అని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మనసు లావవదు, చైతన్యం లావుగా ఉండదు. నేను స్థూల శరీరమునకు వర్తిస్తుంది. ఇక్కడ కొంత అర్థమే వచ్చింది కాబట్టి ఇది లక్ష్యార్థము అని టక మన మైండ్ లో దాన్ని ఫిల్టర్ చేసేసి అర్థం చేసేసుకుంటాం. అలాగే ఆత్మబంధులారా, నేను చాలా కోపిష్టి మనిషి అని ఒక వ్యక్తి అంటే ఇక్కడ మళ్ళీ ఏం డౌట్ అడగరు మీరు. ఒక విషయం సార్, కోపం అంటే మీకు ఎక్కడ వస్తుంది సార్ కోపం? మీకు పొట్టలో కోపం వస్తుందా? మీకు కాళ్ళల్లో కోపం వస్తుందా? మోకాళ్ళల్లో అని అడుగుతారా? అడగరు. నేను చాలా కోపిష్టి మనిషి అని అనగానే ఇక్కడ సందర్భాన్ని బట్టి మనసుకు సంబంధించిన విషయము. ఇక్కడ స్థూల శరీరము కాదు, ఇక్కడ స్థూల శరీరం కాదు, ఇది లక్ష్యార్థం. మనం తేలిక అర్థం చేసేసుకుంటాం. మనసుకు వచ్చింది కోపం అని. నేను ఆ చెట్టును చూస్తున్నాను, అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును చూస్తున్నాను నేను అని ఒక వ్యక్తి అంటే మనకు వెంటనే అర్థమైపోతుంది కదా. మనకు మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏం కదా, నువ్వు చెవులతో చూస్తున్నావా, ముక్కుతో చూస్తున్నావా అని అడుగుతావా? నేను కళ్ళతో చూస్తున్నాను అని అర్థం చేసేసుకుంటాం. ఇది కూడా లక్ష్యార్థము. మరి ఇవన్నీ అర్థం చేసుకుంటున్నప్పుడు నేను పరమాత్మను అనే మాటను అర్థం చేసుకోలేకపోతున్నాము. ఇది ఆశ్చర్యము. ఇక్కడ అసలు ముఖ్యంగా సమస్య ఎక్కడ వస్తుందంటే సందర్భానుచితంగా నేను అనే మాటకు లక్ష్యార్థాన్ని తీసుకోలేకపోతున్నాడు మనిషి. ఇక్కడ నేను అంటే ఏం అర్థం చేసుకోవాలి? శంకరాచార్య చెప్తున్నారు, శరీరత్రయము తీసుకోకూడదు. ఎందుకంటే శరీరపరంగా జీవాత్మ పరమాత్మ పూర్తిగా భిన్నం. జీవాత్మకు పరిమిత శరీరత్రయం, పరమాత్మకు ప్రపంచత్రయం శరీరం అపరిమితం. అది పొసగదు, సమీకరణం కుదరదు. ఉపాధులు భిన్నంగా ఉన్నాయి. చైతన్యమును ప్రతిబింపజేసే పదార్థాన్ని ఏమని పిలుస్తారు? ఉపాధి అని పిలుస్తారు. శరీరత్రయం ఉపాధి, ప్రపంచత్రయం ఉపాధి. కాకపోతే శరీరత్రయం చిన్న ఉపాధి, ప్రపంచత్రయం పెద్ద ఉపాధి. ఒకే ఆత్మ అంటే ఒకే చైతన్యము చిన్న ఉపాధి అయిన శరీరత్రయంలోను, పెద్ద ఉపాధి అయిన ప్రపంచత్రయంలోను, అనగా
వ్యష్టిలోను సమష్టిలోను ఒకే ఆత్మ ఉంది. జీవాత్మ అంటే ఎవరు? చైతన్య స్వరూపం. పరమాత్మ అంటే ఎవరు? చైతన్య స్వరూపం. ఉపాధులు వేరుగా ఉన్నాయి. అది ఒక చిన్న ఉపాధి, ఇది ఒక పెద్ద ఉపాధి. ఆత్మ ఒకటే. రెండింటికి, చిన్న ఉపాధికి పెద్ద ఉపాధికి ఆత్మ సమానమే. కాబట్టి ఆత్మబంధువులారా, నేను జీవాత్మను, జీవాత్మనైనటువంటి నేను పరమాత్మ ఒక్కటే అంటే ఏమర్థం చేసుకోవాలి మనం? ఓసి అనుకోవాలి. ఓసి అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్, అంటే బింబ చైతన్యము. బింబ చైతన్యము, బింబ చైతన్యం కోణంలో మేమిద్దరం ఉంటాయి. ఆ యాంగిల్లో మేమిద్దరం ఉంటాయి. ఆ దృష్టిలో మేమిద్దరం ఉంటాయి. మేమిద్దరం అంటే జీవాత్మ అనేటువంటి నేను, పరమాత్మ అనేటువంటి ఆయన, ఇద్దరం ఒకటే. ఉదాహరణకు మనం చూసాం, మీరు మర్చిపోయి ఉంటారు. నా ముఖం కాన్వెక్స్ మిర్రర్ లో కనపడుతుంది, కాన్కేవ్ మిర్రర్ లో కనపడుతుంది, కాన్వెక్స్ లో అడ్డంగా కనపడుతుంది. అడ్డంగా ఉంది ముఖం, లావుగా, చాలా లావుగా, అసహ్యంగా కనపడుతుంది. కాన్కేవ్ మిర్రర్ లో చాలా పొడవుగా, నిలువుగా కనపడుతుంది. ఇది ఒక వక్రీకరణ, అది ఒక వక్రీకరణ. కాన్వెక్స్ వక్రీకరణ. నా ముఖం అట్లా లేదు అసలు. నాకు ముఖం గుండ్రంగా ఉంటుంది, అడ్డంగా ఉండదు, నిలువుగా కూడా ఉండదు. నేను చూస్తున్నాను నా ముఖాన్ని. కాన్వెక్స్ లో అలా కనపడింది, కాన్కేవ్ లో ఇలా కనపడింది. కాన్కేవ్ అంటే కాన్కేవ్ మిర్రర్. సో చైతన్యమును జీవాత్మలో పరమాత్మలో సమానంగా తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి మహావాక్యానికి అర్థం సరిగ్గా సరిపోతుంది. కాన్వెక్స్ లో అలా కనపడినా, కాన్కేవ్ లో నా ముఖం ఇలా కనపడినా, రెండు పొడవుగా అడ్డంగా ఎట్లా కనపడినా కూడా నా ముఖానికి ఏమైనా తేడాలుంటాయా? అది నాకు స్పష్టంగా తెలుస్తుంది. అలా కనపడుతూనే నవ్వుకుంటాను. నా ముఖం అటువంటి తేడాలు నిజంగా నా ముఖంలో లేవు అని నేను స్పష్టంగా అర్థం చేసుకుంటాను. అలాగే మన చైతన్యము జీవాత్మలో పరమాత్మలో సమానంగా తీసుకుంటే, జీవాత్మలో ఉంది చైతన్యం, పరమాత్మ ఉంది చైతన్యం. చైతన్యం అంటే మళ్ళీ ప్రతిబింబ చైతన్యం కాదు, గుర్తుపెట్టుకోండి. మనకు రెండు చైతన్యాలు, లూజ్గా చైతన్యాన్ని వాడతాం మనం, లూజ్గా. నిజం చెప్పాలంటే బింబ చైతన్యము, ప్రతిబింబ చైతన్యము రెండు ఉంటాయి. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ఒరిజినల్ కాన్షియస్నెస్. ఈ ఒరిజినల్ కాన్షియస్నెస్ ఎక్కడుంది, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఎక్కడుంది అనేది మన బుద్ధికి తెలుసు. ఒరిజినల్ కాన్షియస్నెస్ అంతటా ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నది. ఎక్కడున్నది? ఈ ఉపాధిలో ఉన్నది. ఎవరున్నారు? ప్రతిబింబ చైతన్యం ఉన్నది. ఒరిజినల్ కాన్షియస్నెస్ అంతటా ఉన్నది. ఈ ఉపాధిని పక్కకు పెట్టేశాను, ప్రతిబింబ చైతన్యము ఉండదు. కానీ బింబ చైతన్యం అనగా ఒరిజినల్ కాన్షియస్నెస్ ఎప్పుడూ ఉంటుంది. ఇది మనకు తెలుసు బుద్ధికి. కాబట్టి ఇలా అర్థం చేసుకుంటే, అంటే సర్వవ్యాపక చైతన్యము, బింబ చైతన్యము, ఆ దృష్టితో నేను పరమాత్మను, నేను జీవాత్మను, ఇది చక్కగా సరిపోతుంది. ఈ మహావాక్యం మంచిగా అర్థమవుతుంది. అంటే ఇంకో మాట చెప్పాలంటే, నేను శుద్ధ చైతన్యమును మాత్రమే. శుద్ధ చైతన్యము అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్, అంటే ప్యూర్ కాన్షియస్నెస్, అంటే ఉపాధి లేని చైతన్యం. అట్లా పరోక్షంగా అర్థం తీసుకోవాలి. ఉపాధిని వడకొట్టేయాలి, అంటే ఫిల్టర్ చేసేయాలి. సాంకేతికంగా అర్థం తీసుకోవాలి. శుద్ధము అంటే కాలుష్యాలు లేని చైతన్యం అని అర్థం. కాలుష్యాలు లేనంటే ఇంప్యూరిటీస్ ఉన్నాయని కాదు, ఉపాధి లేని, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ లేని,
రిఫ్లెక్టెడ్ మీడియం లేని, చిదాభాస లేని, అట్లా అర్థం చేసుకోవాలి. సో త్వం పద లక్ష్యార్థం దశా సంపన్నం, సమాధి దశా సంపన్నం. సమాధి అంటే వివేకము. ఏమిటి ఇక్కడ వివేకము? చైతన్యమును ఉపాధి నుండి విడదీసి అర్థం చేసుకోవాలి. చైతన్యమును ఉపాధి నుండి విడదీసి అర్థం చేసుకోవాలి. భౌతికంగా విడదీయలేము, విడదీయటం కాదు. భౌతికంగా మనం విడదీయలేము, బుద్ధితో విడదీయటం అని అర్థం. సమాధి అంటే వివేకం. దశ అంటే 10 అని కాదు ఇక్కడ అర్థం. దశ అంటే సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నేను లావుగా ఉన్నాను అన్నప్పుడు స్థూల శరీరం అని వెంటనే అర్థం చేసుకుంటున్నావు కదా. మరి చైతన్యమును కూడా అలాగే అర్థం చేసుకోవాలి. మనం విదురుడిలాగా చేయకూడదు. విదురుడు శ్రీకృష్ణుడిని చూసి మురిసిపోయి భక్తితో తన్మయత్వంతో అరటిపండు వలిచి తొక్కను శ్రీకృష్ణుడికి పెట్టి పండును చెత్తబుట్టలో వేస్తాడు. ఇక్కడ వివేకంతో విదురుడిలాగా చేయకుండా వివేకంతో మనం చైతన్యమును ఉపాధిని వేరు చేస్తావు. దేనిని లక్ష్యార్థంగా తీసుకుంటావు, దేనిని తోసిపుచ్చుతావు అంటే చైతన్యాన్ని లక్ష్యార్థంగా తీసుకుని శరీరమును తోసిపుచ్చుతావు, విస్మరిస్తావు. విదురుడులాగా గందరగోళంగా గజిబిజిగా చెయ్యకూడదు. ఉపాధి వినిర్ముక్తం. ఉపాధి అంటే ప్రతిబింబ చైతన్యమును స్వీకరించే శక్తిగల మనస్సు, ఇంద్రియాలు అవి ఉన్నటువంటి దేహము అని అర్థం. అంటే పదార్థమును, అంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనం ఓన్లీ చైతన్యాన్ని మాత్రమే తీసుకోవాలి. అట్లా అర్థం చేసుకోవాలి. శరీరము, మనసు, ఇంద్రియాలు ఇవి జడము, ఇవి అచేతనము. అందుకని ఇది ఉపాధి అని పక్కన పెట్టేసేయాలి. ఉపాధి దశా సంపన్నం, సమాధి దశా సంపన్నం. అలా పక్కన పెట్టేస్తే మనకేమొస్తుంది? శుద్ధ చైతన్యము. త్వం లేక అహం అనే పదానికి లక్ష్యార్థం ఏమిటి? చైతన్యం. ఇప్పుడు అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మ అస్మి అని గురువు బోధిస్తే మనకేమొస్తుంది? అట్లా బోధించినప్పుడు మనం ఏం తీసుకోవాలి? చైతన్యం తీసుకోవాలి. చైతన్యమును మాత్రమే తీసుకోవాలి. దేహము, మనసు, మన డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, ఇంకా డెత్ అవ్వలేదు కదా మనకి, అవన్నీ గుర్తుకు రాకూడదు మనకి. ఓన్లీ చైతన్యం గుర్తు రావాలి. ఇది త్వం పద లక్ష్యార్థం. ఇదే విధంగా మనం పరమాత్మ అనే మాటకు ఏమర్థం తీసుకోవాలి? ఏవం అంటే అదే విధంగా. ఈ సూత్రాన్ని మనం అన్వయిస్తే, ఈ దృష్టితో చూస్తే, ఈశ్వర అంటే భగవంతుడు, సర్వజ్ఞాది విశిష్టత అంటే ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఈశ్వరుల్లో స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, చైతన్యం. చిదాభాస కూడా ఉంది, అది పక్కన పెట్టండి. చైతన్యం, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి సర్వజ్ఞత్వాది విశిష్టత ఇది వాచ్యార్థం, అంటే ప్రత్యక్షార్థం. ఏం తీసుకోవాలి మనం? ఓన్లీ చైతన్యం తీసుకోవాలి. ఈ మహావాక్యంలో ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత్వమును తీసుకోకూడదు. మానసికంగా విడదీయాలి, మానసికంగా వడపోయాలి, ప్రపంచత్రయాన్ని పక్కన పెట్టాలి. ఉపాధి శూన్యం శుద్ధ చైతన్యం అంటే ఉపాధి లేని చైతన్యం, నిరుపాధిక చైతన్యం. ఈ మాటలు మీకు బాగా వచ్చు. సోపాధిక చైతన్యము, నిరుపాధిక చైతన్యం అని 2 మాటలు మన శాస్త్రంలో తరచుగా మనం వాడతాం. సహ ఉపాధి అంటే ఉపాధిలో ఉన్నటువంటి చైతన్యము, నిరుపాధిక చైతన్యము అంటే ఉపాధి లేని చైతన్యము. ఉపాధిలో ఉంది కదా జీవాత్మ,
మరి పరమాత్మ అంటే ఉపాధిలో ఉంది కదా, ఉన్నాయి. కానీ నువ్వు మానసికంగా, నువ్వు బుద్ధి ద్వారా ఆ జీవాత్మ అనే ఉపాధిని పక్కకు పెట్టి అర్థం చేసుకో. అలాగే పరమాత్మ అనే ఉపాధిని పక్కకు పెట్టి అర్థం చేసుకో. అప్పుడు నీకు సోపాధిక చైతన్యంలో నుండి నిరుపాధిక చైతన్యం వస్తుంది. అప్పుడు చైతన్యమును మాత్రమే తత్ పద లక్ష్యార్థంగా తీసుకోగలుగుతావు. పరమాత్మ లేక తత్తుకు పరోక్ష అర్థము ఏమిటది? లక్ష్యార్థము ఏమిటది? చైతన్యము. ఉపాధి ఉన్నప్పుడు చైతన్యం ఏమంటాం? చైతన్యాన్ని చిదాభాస అంటాం, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటాం. అంటే వక్రీకరణ చెందినటువంటి కాన్షియస్నెస్. ఉపాధిలో ప్రతిబింబ చైతన్యం ఉంటుంది. ఉపాధి లేకపోతే శుద్ధ చైతన్యం ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్ ఏముంది? కాన్వెక్స్ మిర్రర్ లో వెడల్పు ముఖం ఉంటుంది. కాన్కేవ్ మిర్రర్ పొడవు ముఖం ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్ తీసేశాను, వెడల్పు ముఖం పోయింది. కాన్కేవ్ మిర్రర్ తీసేశాను, పొడవైన ముఖం పోయింది. ఏం మిగిలింది? శూన్యము మిగిలింది అని అనవద్దు. ఏం మిగిలిందంటే నా అసలు ముఖం మిగిలింది. నా అసలు ముఖం, నా ముఖం నా దగ్గరే ఉంది. ఇంతకుముందు కాన్కేవ్లో కాన్వెక్స్ లో చూసుకున్నాను, అది తీసేశాను. ఇప్పుడు నా అసలు ముఖం అలాగే ఉంది. ఇక్కడ ఒక పెద్ద విషాదం ఉంది, విచిత్రం ఉంది. ఏంటది? నీ అసలు ముఖము నీవు చూడలేవు. నీ అసలు ముఖాన్ని నీవు ఒక ఆబ్జెక్టు లాగా చూడటము కుదరదు. అసలు ముఖము ఎవరు? సబ్జెక్టు అనగా నేను. నా ముఖాన్ని ఆబ్జెక్ట్ గా చూడలేకపోతున్నాను. కాబట్టి నాకు అసలు ముఖం లేదు, నేను చూడలేకపోతున్నాను కదా. కాబట్టి నాకు అసలు ముఖం లేదు అని అనటం మూర్ఖత్వము. మూర్ఖత్వం కదా. అసలు ముఖాన్ని నేను చూడలేను, కానీ నేనుగా, సబ్జెక్టుగా అంగీకరిస్తాము. మనమందరము అంగీకరిస్తాము. నీ అసలు ముఖం చూడాలంటే ప్రతిబింబమును మాత్రమే చూడగలవు. గుర్తుపెట్టుకోండి. నీ అసలు ముఖం చూడాలంటే నీవు ప్రతిబింబమును మాత్రమే చూడగలవు. న్యాచురల్ గా ప్రతిబింబమునకు మరి కొంత వక్రీకరణ తప్పకుండా ఉంటుంది. అసలు ముఖము, నీ అందమైన ముఖము అందవిహీనంగా కనపడవచ్చు, లేదా అందంగా లేని ముఖం అందంగా కనపడవచ్చు. కొన్ని ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని అనుకూలంగా ఉంటాయి. జీవాత్మ అనుకూలం, పరమాత్మ ప్రతికూలం. కానీ రెండు వక్రీకరణలే. ఏవంచ అంటే ఈ విధంగా చైతన్య రూపేణ జీవేశ్వరయో అభేదే అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే, ఏకమే, భిన్నత్వం లేదు. ఒకే చైతన్యము ప్రతిబింబాల మాధ్యమాలను చూస్తే భిన్నంగా ఉంటాయి. ఒకే చైతన్యము ప్రతిబింబాల మాధ్యమాలను చూస్తే భిన్నంగా ఉంటాయి. అంటే మన పొడవు వెడల్పు ముఖాల్లాగా. నీవు కనుక బింబ చైతన్యం మాత్రమే చూసినట్లయితే బాధక భావ అభేదే, తేడా ఏమీ లేదు. ప్రతిబింబాలు తాత్కాలికము, వక్రీకరణలు శాశ్వతము కాదు. నీ ముఖము అద్దంలో ప్రతిబింబంగా కనపడితే అది అసలు ముఖం కాదు. ప్రతిబింబంలోని వంకర్లు నిజం కాదు.
ప్రతిబింబంలోని వంకర్లు నిజమైతే నీవు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది, ముఖాన్ని సరి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వెళ్తున్నావా? పెట్టలేదు కదా. నీవు వంకర్లు చూసినా కూడా ఏమి చెల్లించవు. ఎందుకు? అది నిజం కాదు కనుక. అసలైన అందమైన మొహం నీ మెడ మీద భద్రంగా ఉంది అని నీకు స్పష్టంగా తెలుసు. ప్రతిబింబము తాత్కాలికంగా అవాస్తవము, తాత్కాలికంగా ఉంది, అది నిజం కాదు. అలాగే జీవాత్మ ప్రతిబింబము, పరమాత్మ ప్రతిబింబం. జీవాత్మ ప్రతిబింబం, పరమాత్మ ప్రతిబింబం రెండూ కూడా తాత్కాలికంగా ఉంటాయి. కాని నేను శుద్ధ చైతన్యము, నేను బింబ చైతన్యము, నేను వక్రీకరణలు లేని చైతన్యమును. నిజానికి నేను నిరుపాధిక నిర్వికార చైతన్యమును. ఈ ఉపాధిలో ఉండి ప్రతిబింబ చైతన్యములాగా కనిపిస్తున్నాను. నాకు దైవానికి మధ్య భేదం లేదు, వైరుధ్యం లేదు. నేను ఈశ్వరుడు భిన్నం కాదు, నాకు పరమాత్మకు మధ్య భేదం లేదు. ప్రతి జ్ఞాని నేను పరమాత్మని అనే అంటాడు. ఇది మహావాక్య జన్య ఐక్య జ్ఞానము. మహావాక్యజన్య ఐక్య జ్ఞానము. ఆత్మబంధువులారా, ఇంతటితో 4వ అంశము పూర్తయింది. ఇది చాలా చాలా ముఖ్యమైన అంశము. ఈ అంశాన్ని మనం భగవద్గీతలో చూస్తాము. ఇక్కడ తత్వబోధలో కూడా మహావాక్యం యొక్క సారము చూశాము. ఇప్పుడు మనకి 5వది ఆఖరిది అయిన అంశము తత్వబోధలో చూడబోతున్నాం. ఆ అంశం పేరు జ్ఞాన ఫలము. తత్వబోధ, ఈ తత్వబోధ వలన, ఈ ఆత్మజ్ఞానం వలన నాకు ఏమి ప్రయోజనము? ఏవం చ వేదాంత వాక్యైః సద్గురు ఉపదేశేన చ సర్వేష్యపి భూతేషు ఏషాం బ్రహ్మ బుద్ధి ఉత్పన్నా తే జీవన్ముక్త ఇత్యర్థః. అంటే తత్వబోధ జ్ఞానం వలన ఎంతో ప్రయోజనం ఉంది అని మనకి శంకరాచార్య చెబుతున్నారు. ఇది ఆచరణ యోగ్యమైనది. ఇది అనుష్ఠాన వేదాంతము. ఇది వాచా వేదాంతము కాదు, చిలుక పలుకులు కాదు. మీలో ఒక రకమైన అనుకోని విప్లవాత్మకమైన మార్పు, రాడికల్ చేంజ్ అంటారు ఇంగ్లీష్ లో. విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. జీవితం పట్ల మీ అవగాహన మారిపోతుంది. మీ ఆధ్యాత్మిక ప్రయాణం ముగిసినట్లే. ఆనందంగా ఆత్మజ్ఞానాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదిస్తారు. మీ దైనందిన జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. మీ దృష్టి కోణము మారుతుంది. ఆత్మబంధువులారా, ఈ తత్వజ్ఞానము అంటే ఈ ఆత్మ జ్ఞానము పొందటం వలన ఫలితము ఏమిటి? ఏమిటి ఫలితం? మోక్షము లేక ముక్తి. మహావాక్యం అధ్యయనం ద్వారా నాకు ఆత్మజ్ఞానము ఎలా వస్తుంది అంటే, శంకరాచార్య మనకు ఏం చెప్తున్నారు? వేదాంత అధ్యయనము స్వంతంగా ఎప్పుడు గురువు లేకుండా చేయవద్దు. వేదాంతంలో అది పనిచేయదు. వేదాంతం ఏమంటుంది? గురువు లేని విద్య గుడ్డి విద్య. గుడ్డి విద్య అని ఎందుకు అంటున్నావు?
నీకు అర్థం కాకపోతే పర్వాలేదు, వ్యతిరేక పరిణామాలు కూడా ఇస్తుంది వేదాంతం. నీకు ప్రతికూల పరిణామాలు, ప్రతికూల ఫలితాలు కూడా వస్తాయి. నీవు నాస్తికుడు అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆత్మబంధులారా, శాస్త్రము గురుబోధ ద్వారానే మీరు ఆత్మజ్ఞానం పొందాలని శంకరాచార్య హెచ్చరిస్తున్నారు, సూచిస్తున్నారు. వేదాంత వాక్యై, వేదాంత మహావాక్యై అంటే తత్వమసి ఒక ఉదాహరణ చెప్పారంతే. ఇంకా ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి అది మరొక మహావాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ ఇదొక వాక్యం, మహావాక్యం. అయమాత్మ బ్రహ్మ ఇదొక మరొక మహావాక్యం. ఇలా ఎన్నో వేల మహావాక్యాలు ఉంటాయి శాస్త్రంలో. సద్గురు ఉపదేశేన చ పెట్టుకోవాలి. సద్గురు అంటే ఒక క్రమ పద్ధతిలో వేదాంత బోధ చేసేవాడిని సద్గురు అంటారు. అంటే శ్రోత్రియ బ్రహ్మ నిష్ఠుడు, గురు పరంపరను ఎరిగిన వాడు, సనాతన ధర్మం యొక్క లోతులను తన వద్ద ఉన్న తాళం చెవితో తీసి ఆ నిధిని, జ్ఞాన నిధిని నీకు అందించేవాడు సద్గురువు. తత్వబోధలో మనకు గురువు ఎంత క్రమ పద్ధతిలో బోధించాడో మీరు మరి పరిశీలించారు కదా. సాధన చతుష్టయ సంపత్తి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఆత్మ, సృష్టి, ఇలా మనం చక్కగా చెప్పుకున్నాం కదా ఒకదాని తర్వాత ఒకటి. సో క్రమబద్ధమైన వేదాంత అధ్యయనమును ఏమంటారు? ఉపదేశ అంటారు. ఉపదేశ వేదాంత అధ్యయనమును అంటే వేదాంత అధ్యయనాన్ని ఉపదేశ అంటారు. ఇది ఒక మంత్రదీక్ష కాదు. మంత్రదీక్ష కూడా అంటారు. మంత్రదీక్ష అనుకోకూడదు. ఇది ఈ ఉపదేశం వేరు. ఇప్పుడు మంత్రం దీక్ష అంటే మంత్రం చెవులో చెప్పి మననం చేసుకో బాబు అని గురువు వెళ్ళిపోతాడు. మంత్రదీక్షను కూడా ఉపదేశం అంటాం మనం, అంటే మంత్రోపదేశం అంటాం. అది ఒక 5 నిమిషాల క్రతువు, 2 నిమిషాల క్రతువు. నీ గురువు వద్దకు వెళ్తావు, కొన్ని పూలు పళ్ళు కొంత దక్షిణ తీసుకెళ్తావు. ఆ గురువు గారు మంత్రం చెవులో చెప్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఏదో ఒక మంత్రం, ద్వాదశాక్షరి, అష్టాక్షరి, పంచాక్షరి ఒక మంత్రం నీకు ఉపదేశిస్తాడు. నువ్వు కొంత గురుదక్షిణ ఇస్తావు, పండ్లు పాలు తాంబూలం ఇస్తావు. పాలు అంటున్నాను, పండ్లు పూలు అవన్నీ ఇస్తావు. మంత్రాన్ని నువ్వు పదే ఉచ్చరిస్తూ చేస్తావు. అది మంత్ర జపం. ఏం జరుగుతుంది మంత్ర జపం చేయటం వలన? నీకు జ్ఞానం రాదు, చిత్తశుద్ధి కలుగుతుంది. ఇక్కడ వేదాంత ఉపదేశము ఇది 2 నిమిషాల జపం కాదు, అట్లా మంత్రోపదేశం కాదు. ఇది ఒక క్రమ పద్ధతిలో శాస్త్ర అధ్యయనం చేయటము. ఇది కొన్ని సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాలు పట్టచ్చు. నీ బుద్ధిని బట్టి. మంద బుద్ధి ఎక్కువ టైం పడుతుంది, పాదరసం బుద్ధి, చక్కటి బుద్ధి, క్యాంపర్ బుద్ధి అంటారు కదా, తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, బుద్ధి చాలా పదునుగా ఉంది, వికసించిన బుద్ధి తక్కువ టైం పట్టచ్చు. సో సద్గురు అంటే ఇంగ్లీష్ లో రాసుకుంటావు నోట్స్ నువ్వు, SADGURE సద్గురు, SADGURU అని రాసుకుంటావు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ ఇంగ్లీష్ లో ఉన్న మాటని నువ్వు చదువుకుంటావు నీ నోట్స్ లో. ఏమని చదువుతావు? శాడ్ గురు అని చదువుతావు. SADGURU. ఆ SAD పక్కన ఐఫోన్ పెట్టుకుని శాడ్ గురు అని చదువుకుంటావు. నీకు గురువు శాడ్ అయితే, అంటే గురువు బాగా విచార సముద్రంలో మునిగి ఆమదం తాగిన ముఖంతో ఉంటే, శాడ్ గా ఉంటే శిష్యులకి ఏం బోధిస్తాడు? కాబట్టి దిగులు, దుఃఖము, కష్టాలు అవే బోధిస్తాడు. ఎందుకు? అతని దగ్గర అవే ఉన్నాయి కనుక. ఆత్మబంధువులారా, సద్గురువు అంటే శాడ్ గురువు కాదు. సద్గురువు అంటే శాస్త్రము గుట్టు ఎలా విప్పాలో తెలిసినవాడు. మన సాంప్రదాయంలో కూడా గురుబోధ ఎలా చేయాలో స్పష్టంగా చెప్పారు.
మన సనాతన ధర్మంలో, మన సాంప్రదాయంలో ఎలా చేయాలి? తల్లి బిడ్డకు ఆహారం ఇచ్చినట్లే. ఏం చేస్తుంది తల్లి? బిడ్డకు ద్రవ ఆహారం ఇస్తుంది ముందర. బిడ్డకేం తెలియదు ఈ విషయాలు, తల్లికి మాత్రమే తెలుసు. అలాగే శిష్యుడికి ఇవన్నీ తెలియదు, ఈ విషయాలన్నీ. గురువు చక్కగా ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెప్పాలి, ఏం అందించాలి, క్రమ పద్ధతిలో అందిస్తాడు. ముందర తల్లి ద్రవాహారం ఇస్తుంది, తర్వాత కొంచెం ఘనం, కొంచెం ద్రవం కలిపినటువంటి ఆహారం అందిస్తుంది. తర్వాత బిడ్డ పెరిగే కొద్దీ ఓకే, వీడు మంచిగా డైజెస్ట్ చేసుకుంటాడు, ఆహారాన్ని పక్వం చేసుకుంటాడు చక్కగా అని అనిపించినప్పుడు ఘన ఆహారం కూడా ఇస్తుంది. జీర్ణం చేసుకునే స్థితి మనకు వచ్చింది అని తెలిసినప్పుడు ఘన ఆహారం కూడా ఇస్తుంది తల్లి. శాస్త్రంలో గురువుని ఇలా తల్లిలాగా బోధించేటటువంటి ప్రక్రియని సంప్రదాయం అంటారు, సంప్రదాయ అంటారు. సద్గురుకు నిర్వచనం ఏమిటి? సద్గురువుకి సంప్రదాయవిత్ అంటే నేర్పుగా శాస్త్రమును బోధించేవాడు, వేద అధ్యయనము తెలిసినవాడు. గురు శాస్త్ర ఉపదేశంతో సర్వేషు అపి భూతేషు బ్రహ్మ బుద్ధి ఉత్పన్న. బుద్ధి అనగా జ్ఞానము, ఉత్పన్న అనగా వస్తుంది. అంటే గురు శాస్త్ర ఉపదేశము ద్వారా జ్ఞానము వస్తుంది. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఏమి జ్ఞానం? ఆత్మజ్ఞానం. బ్రహ్మ బుద్ధి అంటే ఇక్కడ తెలివితేటలని కాదు, బుద్ధి అంటే జ్ఞానం. ఎవరి జ్ఞానము? బ్రహ్మ జ్ఞానము. బ్రహ్మ అనగా ఎవరు? ఆత్మ. ఆత్మ అనగా ప్రతిబింబ చైతన్యము కాదు. ఆత్మ అనగా ఓసి బింబ చైతన్యము. ఆ బింబ చైతన్యము ఎక్కడ ఉంది? కైలాసములో ఉంది. ఆ బింబ చైతన్యము వైకుంఠంలో ఉంది అనకూడదు. ఆ బింబ చైతన్యము అంతటా ఉంది, అన్ని ఉపాధుల్లో ఉంది. సర్వేషు అపి భూతేషు. నా దేహము, నీ దేహము, ఒక చీమ దేహము, ఒక ఏనుగు దేహము అంతటా ఉన్నది. చిదాభాస వేరుగా ఉంటుంది, ఉపాధిని బట్టి చిదాభాస ఉంటుంది. అద్దం నాణ్యతను బట్టి ప్రతిబింబం నాణ్యత ఉంటుంది. అవన్నీ తాత్కాలికం, అవన్నీ ప్రతిబింబాలు. ఈ తాత్కాలిక ప్రతిబింబాలు ఉపాధులు ఉన్నంత వరకే ఉంటాయి. ఉపాధులను తొలగిస్తే ఒకేలా ఉంటుంది చైతన్యము. సర్వేషు అపి భూతేషు బ్రహ్మ బుద్ధి ఉత్పన్న. బ్రహ్మజ్ఞానము ఉద్భవించింది గురు శాస్త్ర ఉపదేశము ద్వారా. ఎవరికైతే ఈ ఆత్మజ్ఞానం వచ్చిందో వారిని జీవన్ముక్తులు అంటారు. మోక్షము లేక ముక్తిని వాళ్ళు పొందారు. అంటే జీవించి ఉండగానే ముక్తిని లేక మోక్షాన్ని పొందారు అని అర్థం. జీవన్ముక్తులు. దేని నుండి మోక్షం పొందారు? దేని నుండి ముక్తి పొందారు? భార్య నుండి పొందారు, భర్త నుండి పొందారు, పిల్లల నుండి పొందారు. ఇలా ఎవరి నుండి ముక్తి పొందారు అని ఏంటి అర్థం? అంటే నాకు నేను బింబ చైతన్యం అని తెలుసు, నేను చైతన్య స్వరూపం అని నాకు తెలుసు. తాత్కాలికంగా ఈ ఉపాధిలో నేను వ్యక్తమవుతున్నాను, చిదాభాసగా వ్యక్తమవుతున్నాను. ఇది భార్య నుండి భర్త నుండి అట్లా కాదు విముక్తి పొందటం అంటే. అటువంటి ఆలోచన నుండి విముక్తి పొందాను. ఇంత క్రితం నేను శరీరం, చాలా అందంగా ఉన్న శరీరం లేదా అందవిహీనంగా ఉన్న శరీరం, వెళుతుంది, కొరతుంది, ఎన్నో సమస్యలున్నాయి, మరణ భయం ఉంది ముఖ్యంగా.
లేవు. ఇప్పుడేం లేవు. నాకు బింబ చైతన్యం అని తెలిసింది, నేను చైతన్య స్వరూపం అని తెలిసింది. తాత్కాలికంగా ఈ ఉపాధిలో ఉన్నాను, చిదాభాసగా ఉన్నాను, అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ గా ఉన్నాను. కొన్ని సంవత్సరముల తర్వాత ఈ ఉపాధి చనిపోతుంది, నాశనం అవుతుంది, నశిస్తుంది. ఎప్పుడు నశిస్తుంది, ఎప్పుడు మరణిస్తుంది ఈ ఉపాధి తెలియదు. కానీ నేను నిత్యం, నేను సత్యం. సుషుప్తిలో నేనున్నాను, అవ్యవహారిగా ఉన్నాను. నేనేం పనిచేయట్లేదు, వ్యవహారాలు లేవు. మనం చనిపోవటం కూడా అంతే కదా. ఇప్పుడు మనం చావు అంటే చాలా మంది భయపడిపోతుంటాం. ఇప్పుడు రోజు చచ్చిపోతున్నాం కదా. మన సుషుప్తి అంటే చావే కదా. మనమే వ్యవహారాలు చేయట్లేదు కదా. నా ఉపాధితో నేను వ్యవహారం చేయను సుషుప్తిలో, కానీ నేను చైతన్యంగా ఉన్నాను. ఇది తెలుసు కాబట్టి మనం నిద్రపోతున్నాం. ఇది తెలియకపోతే ఎవరు నిద్రపోరు. మనం చాలా ఆనందంగా నిద్రపోతాం. ఎక్కడైనా తత్వబోధ క్లాసులో కూడా నిద్రపోతాం హాయిగా. ఎందుకు నిద్రపోతాం? మళ్ళా లేస్తాం కాబట్టి. నిద్ర మనకు మరణం కాదు కాబట్టి హాయిగా ఎక్కడైనా చక్కగా గోడ కానుకుని నిద్రపోతాం. నిద్ర మరణం కాదు. కాకపోతే నిద్రలో వ్యవహారాలు ఉండవు అంతే. నిద్రలో ఈ ఉపాధిని ఉపయోగించను, ఈ స్థూల శరీరాన్ని వాడను. వాడకపోయినా, వ్యవహారం లేకపోయినా నేను చైతన్యంగా ఉంటాను. ప్రతిబింబ చైతన్యం ఉండదు, వ్యవహారం ఉండదు. అలాగే మరణంలో కూడా ఉపాధి పోతుంది. ప్రతిబింబ చైతన్యం అక్కడ నిద్రలో ఉంటుంది, కానీ మరణం తర్వాత ఇంకా ప్రతిబింబ చైతన్యం ఉండదు, వ్యవహారం ఉండదు. నేను చైతన్య స్వరూపము, నేను నిత్యము, నాకు చావు లేదు. ఇలా తెలిస్తే ఆత్మబంధులారా, ఇలా క్షుణ్ణంగా మనకు తెలిస్తే అన్డౌటెడ్ నాలెడ్జ్, నిశ్చయాత్మకమైన జ్ఞానము, సంశయము లేని జ్ఞానము, నిస్సంశయ జ్ఞానము. ఇలా కనుక తెలిస్తే మనకేంటి, ఏమొస్తుంది? గొప్ప స్వేచ్ఛ, గొప్ప స్వేచ్ఛ వస్తుంది. ఏమిటది చెప్పనా? స్వేచ్ఛ ఏమిటో చెప్పనా? మరణ భయం నుండి విముక్తి. మరణ భయం అది ఒక జంతువులు సహజాతాలతో ఉంటాయంటారు కదా, ఇన్స్టింక్ట్స్. అది మనకు కూడా ఇన్స్టింక్ట్ అనమాట. మరణ భయం అనేది మనకి సహజంగా ఉంటుంది. అది అభద్రత నుండి విముక్తి. అభద్రతా భావం పోతుంది. మనిషికి ఒక పెద్ద సమస్య ఏమిటంటే ఇదే, సహజ సిద్ధంగా ఉన్న అభద్రతా భావము. నేనేమైపోతాను అనే భయం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం భయంతో అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాళ్ళం. నిద్రలో అమ్మ పక్కన లేకపోతే ఏడ్చేవాళ్ళం. ఆ దశలో మన ఇంటికి ఒక మంచి సాధు పురుషుడు, ఒక స్వామీజీ వస్తే కూడా మనం ఆ కాషాయ వస్త్రాలు చూసి భయపడిపోయేవాళ్ళం. అమ్మ కూర్చోడు వచ్చాడని అమ్మ వెనక కొంగు పట్టుకుని దాక్కునేవాళ్ళం, ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు మనకు వృద్ధాప్యం వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి. వృద్ధులు ఏం చేస్తారు? అప్పుడు పిల్లడిగా ఉన్నప్పుడు తల్లి చేతిని పట్టుకున్నారు, తల్లి కొంగు పట్టుకున్నారు. ఇప్పుడు వృద్ధులు అయిపోయాం కదా, మనం పిల్లల చేతులు పట్టుకుంటాం. భయంతో వృద్ధులు పిల్లల చేతులు పట్టుకుంటారు. పిల్లలు మనల్ని వదిలి ఎక్కడికి బయటికి పోకూడదు. ఒక్కరోజు బయటికి వెళ్ళారంటే వృద్ధులు ఒంటరిగా ఉండలేరు, భయపడిపోతారు. బాబు ఇంట్లోనే ఉండరా, నేను ఎప్పుడు చనిపోతానో తెలియదురా బాబు, నన్ను కొంచెం కనిపెట్టుకుని ఉండరా బాబు అని అంటుంటారు. అంటే అభద్రతా భావం నుండి ఈ భావోద్వేగాల సమస్యలన్నీ వస్తాయి. ఈ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అని ఎందుకు వస్తున్నాయి? భావోద్వేగాల సమస్యలంటే ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? అభద్రత ఒక రాగమునకు ఒక బీజం లాంటిది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర ఇవన్నీ కూడా, వీటన్నిటికీ ద్వేషము, మరి వీటన్నిటికీ రాగము, వీటన్నిటికీ అభద్రత కారణం. ఇంక వేరే ఏం కారణం లేదు.
మనం ధనం సంపాదన చేసేది ఎందుకు సంపాదిస్తున్నాం? ధనం రక్షణ ఇస్తుంది, అందుకే సంపాదిస్తున్నాం అనుకుంటాం. మనల్ని అభద్రత నుండి రక్షిస్తుంది అని మాత్రం అనుకుంటాం. కానీ ధనమే మన అభద్రతకు కారణమవుతుందని మనకు తెలియదు. ఇప్పుడు నేను కీర్తి ప్రతిష్టల్ని, బంధుమిత్రుల్ని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నాను? అభద్రత పోవాలనే ఉద్దేశంతోనే. ఇవన్నీ భయాలు మనుషుల్ని వెంటాడతాయి. పీశాస్మాత్ వాతః పవతే. దేని నుండి? స్వేచ్ఛ. అంటే మరణ భయము నుండి స్వేచ్ఛ, అభద్రతా భావము నుండి స్వేచ్ఛ, అభద్రతకు సంబంధించిన అన్ని సమస్యల నుండి మనకు రక్షణ లభిస్తుంది. అనగా భయం పోతుంది. ఈ భయాలన్నీ కలిపి సంసారః అంటారు. ఆత్మబంధువులారా, మోక్షము లేక ముక్తి అంటే సంసారము నుండి స్వేచ్ఛ, ఈ మరణ భయము నుండి స్వేచ్ఛ, సంసారము నుండి విముక్తి, సంసారము నుండి మోక్షము. మోక్షమనగా సంసార నివృత్తి. నేను బతకాలి, నేను చావకూడదు అనేటటువంటి ఆలోచన నుండి విముక్తి. చాలా మంది టెంపుల్లో కూడా, దేవుడి గుడికెళ్ళి కూడా, భగవంతుడా కృష్ణ నన్ను ఎప్పుడు నీలో కలుపుకుంటావు అని అడుగుతుంటారు. పూజారికి కూడా వినపడేటట్టు. కానీ యముడు వస్తే మాత్రం రెడీగా ఉండరు. యముడు వచ్చి పద వెళ్దాం, నువ్వు అడిగావు కదా ఎప్పుడు నన్ను కలుపుకుంటావు, నాలో కలుపుకుంటావు అని, పద వెళ్దాం అంటే వాయిదాలకు పడతారు. ఇది మానవ నైజం. అందుకే ఒక చోట పూజారి ఇలా విని 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 విసుగు పుట్టి ఒకసారి ఆ కృష్ణ విగ్రహం వెనకాల దాక్కుంటాడు. దాక్కుని నన్ను ఎప్పుడు నీలో కలుపుకుంటావు కృష్ణ, నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నేను బతికి ఎవరిని ఉద్ధరించాలి, నీలో కలిపేసుకో కృష్ణ, ఇంకా చాలు, ఈ ఉపాధి వచ్చిన పని అయిపోయింది. ఇలాంటి చిలక పలుకులు పలుకుతుంటారు. పలికినప్పుడు వెనక నుంచి రేపు మంచిగా ఉంది ముహూర్తం, రేపు 8 గంటలకి ఉదయం వస్తే నేను కలిపేసుకుంటాను నీలో అని కృష్ణుడు మాట్లాడినట్టు వెనక నుంచి మాట్లాడతాడు. అలా 5-6 అలా అంటారు, 5-6 అలా మాట్లాడతాడు. వాళ్ళు నమ్ముతారు, నిజంగానే కృష్ణుడు నన్ను కలుపుకుంటానన్నాడు రేపు 8 వస్తే అని. నెక్స్ట్ డే ఆ కృష్ణ మందిరానికి ఆ 5 ఎవరు రారు. నేను కలిపేసుకుంటాను అన్నాడు కదా 8 గంటలకి, అందుకని ఎవరు రారు. ఈ ఊరినే పైకి పైకి అంటారు తప్ప నిజంగా అందరికీ మరణ భయము సహజంగా, స్వాభావికంగా, ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఇది మానవ నైజం. ఆత్మబంధులారా, ఇది పోతుంది. జీవన్ముక్తి వలన ఇది పోతుంది. జీవన్ముక్తి అనేది జీవ ఈశ్వర ఐక్య ఫలం. ఈ జీవన్ముక్తి గురించి మనం తర్వాత క్లాసులో మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు. యద్భావం తద్భవతి. ఇది మనందరికీ తెలిసిందే. యద్భావం తద్భవతి అంటే నీవు ఎలా ఆలోచిస్తావో నీ గమ్యాలు అలా ఉంటాయి. నీ ఆలోచన విధానం నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. అందుకనే మనం ఎప్పుడు చెప్పుకుంటాం, నీ ఆలోచనలను గమనించు, అవి నీ మాటలుగా వ్యక్తమవుతాయి. నీ మాటలను గమనించు, అవి నీ పనులుగా వ్యక్తమవుతాయి. నీ పనులు గమనించు, అవి నీ అలవాట్లుగా మారిపోతాయి. నీ అలవాట్లు గమనించు, అది నీ స్వభావం అయి కూర్చుంటుంది. నీ స్వభావాన్ని గమనించు, అది నీ గమ్యం అయి కూర్చుంటుంది. నీ గమ్యం అయిపోతుంది, నీ లక్ష్యం అయిపోతుంది. ఆత్మబంధువులారా, నీ మనస్సులోని ఆలోచన విధానమే నీ జీవన విధానం అయిపోతుంది. ఇంతవరకు అర్థమైందా?
అంటే నీ మనసులో జగత్తు నిండి ఉంటే జ్ఞాన మదం మాటలు బయటకు వస్తాయి. నీ బతుకు బడాయి బతుకు బతుకుతావు. నీ నోటి కదుపు ఉండదు, అర్ధరహితంగా మాట్లాడతావు. కామవాద, తిండి కూడా అంతే, ఏదో తింటావు. నీకు మాంసాహారం నిషేధం లేదు, శాకాహారం తింటావు, అన్ని తింటావు. కామచార అంటే అసలు నీ మనసుకి ఏది తోస్తే అది చేస్తావు. మాతృదేవోభవ నాన్ సెన్స్, పితృదేవోభవ నాన్ సెన్స్, ఆచార్య దేవోభవ ఇవన్నీ అసలు నీకు వర్తించవు. నీకు అసలు విలువలు ఉండవు. నైతిక ప్రవర్తన అనేది లేదు. అసలు నైతిక విలువలు శూన్యం. ఎప్పుడు నీ మనసు నిండా జగత్తు నిండి ఉంటే ఇవన్నీ చేస్తావు. ఆత్మబంధువులారా, నీ మనస్సుని మాధవుడి ఆలోచనలతో నింపితే మంచి మాటలు వస్తాయి. సర్వం కృష్ణమయం జగత్, అంతయు నీవే హరిపుండరీకాక్ష అని మంచి మంగళ వచనాలనే పలుకుతావు. నీ మనస్సు గనక ఆత్మజ్ఞానంతో నింపితే మాటలుండవు, మౌనమే ఉంటుంది. ఆత్మజ్ఞానమే నీ చేత మితంగా మాట్లాడించి హితంగా పనులు చేయిస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చిందా లేదా అని ఒక లిట్మస్ టెస్ట్, ఒక యాసిడ్ టెస్ట్ చేసుకుంటావా? చేసుకుంటానంటే చెప్తా. చిన్న చిట్కా. ఏమిటది? అందరికీ తెలిసిందే చిట్కా. FIR అంటే కోపము చాలా వరకు తగ్గిపోతుంది. కోపము చాలా వరకు, అసలు కోపం జీరో అయిపోదు ఎవరికి, రాయి రప్పక తప్ప. మనుషులకి ఉంటుంది చాలా చాలా. కోపం తగ్గిపోవటం కాదు, తర్వాత నీకు మనస్సు తెలిసిపోతుంది. నీకు ప్రశాంతమైన మనస్సు, ఒక రకమైనటువంటి మానసిక స్థైర్యం, ఒక రకమైన మానసిక ఉల్లాసం, ఒక రకమైనటువంటి మానసిక దృఢత్వం. అసలు వీక్ మైండ్ అనేది నీ దగ్గర ఉండదు. ఇంగ్లీష్ లో మీరు పట్టుకుంటానంటే మంచి మంచి మాటలు చెప్పారు మన పరమార్థానంద స్వామి. కామ్ మైండ్, కరేజియస్ మైండ్, చీర్ఫుల్ మైండ్, కాన్ఫిడెంట్ మైండ్ ఉంటుంది నీకు. ఎవరికి? ఆత్మజ్ఞానం వచ్చిన వాళ్ళకి, జీవన్ముక్తి ఉన్న వాళ్ళకి. జీవన్ముక్తి అంటే అదొక అబ్సల్యూట్ ఇది కాదు. ఇప్పుడు మనం ఎగ్జామ్ లో పాస్ మార్కులు 41 వస్తే పాస్ అయినట్టే, 91 వస్తే పాస్ అయినట్టే. సో కాబట్టి 41 ఉన్నా జీవన్ముక్తి అంటాం మనం, 91 ఉన్నా జీవన్ముక్తి అంటాం. కాబట్టి ఏ లెవెల్లో మనకి జీవన్ముక్తి ఉందని మనం ఎవరికి వాళ్ళే చూసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. జీవన్ముక్తి అనేది అది ఇక్కడ ఆగిపోతుంది, ఇంకా అంతే, వచ్చేసింది నాకు ఈ జీవన్ముక్తి, జీవితాంతం ఉండిపోతుంది అని అనుకోకూడదు. అది మైండ్ రిఫైన్మెంట్ ని బట్టి ఉంటుంది, ఈ చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది. చిత్తశుద్ధి ఎంతవరకు చేయొచ్చు? 100% చేయొచ్చు అనకూడదు. మన బంగారం శుద్ధి ఎంత అంటే 100% బంగారం శుద్ధి అయిందని ఎవరు చెప్పరు నీకు. 99.99% అంటారు తప్ప 99.99 అంటారు. తర్వాత ఇంకా ఉంటుంది అట్లా బంగారం 99, 91, 92 అట్లా ఉంటుంది. ఆత్మబంధువులారా, కాబట్టి ఈ చిత్తశుద్ధి 100% కలుగుతుంది అని మనం చెప్పలేము. కాబట్టి మనం అందరము ఆత్మజ్ఞానంతో ఉన్నామా లేమా అనేటటువంటి ఈ లిట్మస్ టెస్ట్ చేసుకుని ఆత్మజ్ఞానం నిజంగా పొంది మనం ఆత్మజ్ఞానాన్ని నిజ జీవితంలో మనం జీర్ణించుకుని, నిజ జీవితంలో పెట్టుకుని, దాన్ని ప్రాక్టికల్ వేదాంత అంటారు కదా, అనుష్ఠాన వేదాంతంలో మనం ఉంచుకుని, మనం రమణ మహర్షిలాగా, మనం సదాశివ బ్రహ్మేంద్ర స్వామిలాగా, మనం సమర్థ రామదాసు శివాజీ గురువు అటువంటి మహాపురుషుల్లాగా, రామకృష్ణ పరమహంసలాగా వెలిగిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఓం తత్సత్. సర్వం
శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.